హాయ్ ఫ్రెండ్స్, నిన్న అంటే జనవరి 2వ తేదీన మా ఫ్రెండ్ ఒకడు నాకు ఫోన్ చేసి, అరే మామ 3-4 రోజులు పెట్రోల్ పంపులు బంద్ అంట అని చెప్పేసి చెప్పిండు. అరే గట్టెట్లయితే రాబే అని చెప్పి నేను బండి కిక్ కొట్టుకొని పోయేసరికి ఆడ ఇంత పెద్ద లైన్ ఉంది. అరే ఎందుకు పెట్రోల్ పంపులు బంద్ రాబే 2-3 రోజులు అని పెట్రోల్ బంక్ అని అడిగితే, అన్న ట్రక్ డ్రైవర్లు స్ట్రైక్ చేస్తారన్నా అని చెప్పిండు. గన్లవి మావాడు ఒకడు ఉండు, వానికి ఫోన్ చేసి అరే ఎందుకు స్ట్రైక్ చేస్తుర్రాబే అని అడిగితే, గవర్నమెంట్ ఏదో చట్టం తీసుకొచ్చిందంట, దాని వల్ల వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. అయితే వెంటనే గవర్నమెంట్ లో నా మావన్కి ఫోన్ కొట్టిన, అరే ఏం చట్టం తీసుకొచ్చిర్రాబే, అసలు ఏం చేస్తుర్రు అని అడిగిన. వాడేం చెప్పిండంటే, అన్న కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చిర్రు, ఇంతకు ముందుకు లారీ డ్రైవర్లు లారీతో గుద్దేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళని దొరకబట్టుకొని వాళ్ళకు 2 సంవత్సరాలు జైలు శిక్ష చేసేటోళ్ళు, దాంతో పాటు వాళ్ళకు బెయిల్ కూడా ఇష్టోళ్ళు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు 7 లక్షల రూపాయలు జరిమానా, ఇంకా 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుర్రు. అయితే దీనికి ట్రక్ డ్రైవర్ ఏమంటారు అంటే, మీరు అట్లా సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే ఇంట్లో మా పిల్లల పరిస్థితి ఏంది, మీదికెళ్ళి ఇంకా బెయిల్ కూడా అని అంటుర్రు. అసలు యాక్సిడెంట్ కూడా కావాలని చేస్తాడా, అనుకోకుండా జరిగిందనే యాక్సిడెంట్ అంటారు. ఇట్లా అనుకోకుండా జరిగిన దానికి మీరు సంవత్సరాలు జైలు శిక్ష చేస్తే ఎట్లా, ఇంకా మీదికెళ్ళి 7 లక్షల రూపాయల జరిమానా కట్టమంటున్నారు. గన్ని పైసలు మా దగ్గర ఉంటే అసలు మేము ట్రక్లకు డ్రైవర్గా ఎందుకు పనిచేస్తాము, మేమే ఒక ట్రక్ కొనుక్కొని దానికి డ్రైవర్గా ఇంకోని పెట్టుకుంటాం కదా, ఈ పాల్తు కండిషన్లన్నీ పెడతారు, ఎట్లా పెడతారు మీరు అని చెప్పేసి, చల్ ఈ కండిషన్లన్నీ తీసేదాకా మేము డ్రైవర్లు అసలు వెహికల్స్ తీయము అని చెప్పేసి స్ట్రైక్ చేసుకుంటూ కూర్చుంటారు అని వాడు నాకు చెప్పిండు. మొత్తం మీద ఆడు అలా పెద్ద సార్లతో మాట్లాడి ఈ గరానికి వచ్చిన డ్రైవర్లందరూ సల్లార్చిరనమాట. సరే అయితే పాతదే ఉంచుదాం, ప్రస్తుతానికైతే మాట్లాడదాం, మీరైతే బండ్లు తీయరి అని చెప్పేసి చెప్పారు. ఇక దానికి ఒప్పుకున్న డ్రైవర్లు ఏం చేసిరంటే ఇక మొత్తం మీద బండ్లు తీసిరు. ఆ ఎమ్మటినే మావన్కి ఫోన్ చేసి అరే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా పెట్రోల్ పంపులు బంద్ చేస్తాడు బై, పెట్రోల్ లేకపోతే మనుషులు ముంగటికి పోతారా, ఆగం అవుతారు, నువ్వేడ దొరికినవరా, గింత దిమాగ్ లేకుండా మావాడు పెట్రోల్ పంప్ ఆయన దగ్గరికి పోయి, అన్నకి బాటిల్ 500 పెట్రోల్ కొట్టా, నీకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి 500 పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన వాడు. బయటకు వచ్చినాక అరే సమ్మె విరమించుకుంటాంటారా బై, బండ్లు వస్తున్నాయని చెప్తే వాడైతే మామూలు ఏడలేడు బై. 500 పోయినందుకు వాడు నిన్న నుంచి అసలు అన్నమే తినలే.